హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదండి. పప్పు మామిడికాయ, అలాగే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. రోట్లో రుబ్బుతాను. ముందుగా అయితే మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసానండి. చూడండి ఎంత ఉన్నాయో కాయలు, చాలా బాగున్నాయి కదా. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ, మన సబ్స్క్రైబ్ ఫ్యామిలీ అయితే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా. ఇప్పుడైతే మామిడికాయ అయితే కోసేద్దాము, చాలా బాగుంటుంది. కారం ఉప్పు కూడా ఎక్కువ తింటే చాలా బాగుంటుంది. అయితే చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు. మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడైతే ఒకటైతే కోసుకెళ్దాము, చూపిస్తాను. చూడండి ఇవన్నీ కూడా మామిడికాయలే, మా చెట్టుయే. ఇప్పుడైతే కోస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డన్నాను సింబల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకో లైక్ అనే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే కోసేస్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే కోసేస్తానండి. ఇవి 3 కాయలు ఉన్నాయి కదా, ఇవైతే కోస్తాను. ఇదే కదా. కొట్టే పోనా పైకాయ కూడా రాలిపోద్ది, 3 రాలిపోవు. అదిగో అదిగో పెద్ద కాయపోడు ఉప్పులోకి వెళ్ళిపోద్ది. కడుగు. మామిడికాయలు అయితే కోసేసానండి. ఇప్పుడైతే పట్టుకెళ్ళిపోయి వండేస్తాను, చూపిస్తాను చూడండి. మామిడికాయలు అయితే తెచ్చేసాను కదండి, కోసేసాను. ఇప్పుడైతే కడిగేసుకుందాము. అంతలోకి ముందుగా అయితే పప్పు అయితే వేసుకున్నానండి. మట్టి దాకలు అయితే పొయ్యి మీద వండేస్తానండి. పప్పు అయితే తీసేసుకున్నాను, కడిగేసి పొయ్యి మీద వేసేసుకుందాము. తర్వాత అయితే మామిడికాయలు చెక్కేసుకుందాము. మామిడికాయలు చెక్కుకున్నప్పుడు ఉప్పు కారం కూడా పెట్టుకుని తింటాను, చూపిస్తాను చూడండి. పొడుగుతి ఫస్ట్ కంటిన్యూ. పప్పు అయితే ఇలా కడిగేసానండి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుందాము. మట్టి దాకలు అయితే వండుతున్నానండి, కట్టెల పొయ్యి మీద ఫస్ట్ టైం. ఇప్పుడైతే మామిడికాయలు అయితే చెప్తాను. ముందుగా అయితే కడిగేసుకుందామండి. ఇప్పుడైతే చెక్కేసుకుంటాను, చూపిస్తాను మళ్ళీ. అయితే ఇలా చెక్కేసుకున్నానండి. 2 ఏమో పప్పులోకి వేస్తాను, 1 ఏమో కొబ్బరి పచ్చడి చేస్తాను. ఇప్పుడైతే కోసేసుకుందాం ముక్కల కింద. చాలా పుల్లగా ఉంటుందండి మా చెట్టుకాయ అయితేనే. నోరు ఊరిపోతుంది కదా, నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి కదా మీకైతేనే. ఉప్పు కారం పెట్టుకుని అయితే తింటాను, మళ్ళీ చూపిస్తాను. ఇంకా టెంకాయ అయితే పట్టలేదండి, ఇంకా పెద్దగా అవుతాయి ఈ కాయలు అయితేని. టెంకాయ అయితే ఇంకా పట్టలేదు. మామిడికాయ ముక్కలు అయితే కోసేసానండి ఇలాగా. ఇదేమో పచ్చళ్ళలోకి, ఇదైతే మేము తినడానికి అండి. కారం ఉప్పు అయితే కలిపేసాను. ఇప్పుడైతే తింటాను, చూపిస్తాను చూడండి. పప్పు అయితే ఉడుకుతుంది, చాలా పుల్లగా ఉంది మామిడికాయ ముక్క అయితేని. మీకు నోరు ఊరిపోతుందా?
చాలా పుల్లగా ఉందండి, చాలా బాగుంది కూడా. ఇది మా చెల్లి తింటుంది, నేను ఇంకా తిన్నాను. పులుపు ఎక్కువ తిన్నాను నేనైతేను. ఉడిపోయిందండి, కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి దీంట్లోని. మామిడికాయ ముక్కలు అయితే వేస్తాను, చూపిస్తాను. మామిడికాయ ముక్కలు కూడా వేస్తానండి, మళ్ళీ చూపిస్తాను మీకైతేనే. కందిపప్పు అక్కడ పెసరపప్పు అది పెద్దగా ఉంది. కూర అయితే ఉడుకుతుందండి. మనం కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా, మామిడికాయ కొబ్బరికాయ. ఇవి అయితే వేపేసుకుందాము, చూపిస్తాను చూడండి. గ్యాస్ మీద వేపుతాను, గ్యాస్ దగ్గర అయితే వెళ్ళిపోదాము. ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. పచ్చిమిర్చి అయితే వేపేసుకుందామండి. ముందుగా ఆయిల్ అయితే వేసాను, ఆయిల్లో అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇవి వేగిపోయాకైతే మళ్ళీ చూపిస్తాను. మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం తర్వాత. పచ్చిమిరకాయలు అయితే బాగా వేయిపోయాను, తీస్తాను. ఇప్పుడైతే మామిడికాయలు బాగా మగ్గించేసుకుందాము. మగ్గించుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి, నూరడానికి కూడా బాగా మెత్తగా నూరిపోద్ది. పప్పు మామిడికాయ బాగా ఉడిపోయిందండి. ఇప్పుడైతే కారం వేసేసుకుందాము. ఉప్పు కూడా వేసేస్తానండి. ఉప్పు కూడా వేసాను. ఇప్పుడైతే బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఆగి మనమైతే ఉడికిపోయింది కదండి, తాలింపు అయితే పెట్టేసుకుందాము. కలబెట్టేసుకుని మళ్ళీ అయితే చూపిస్తాను. కూర అయితే ఉడికిపోయిందండి, కింద దించేసుకుని దీంట్లో వేసుకుని కలబెట్టేసుకుని తాలింపు అయితే పెట్టేసుకుందాం, చూపిస్తాను చూడండి. కూర అయితే ఉడిపోయింది కదండి, దీంట్లో అయితే తిరగబెట్టేసుకుంటాను. అంటే ఇలా కలబెట్టాను అనుకోండి, కింద మట్టి కదండి, గమ్మున ఏమైనా అవుతుందని దీంట్లో అయితే వేసేసుకుంటానండి. తర్వాత పొడిగి తీయ ఇలా అయితే కలబెట్టేసుకున్నానండి కూర అయితేని. ఇప్పుడైతే మట్టి తాకులోనే తాలింపు పెట్టేసుకుందాము. అయితే పెట్టేసుకుందామండి. ఆయిల్ అయితే వేసాను, దాంట్లో కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా కాల అలాగే మినపప్పు, ఎండుమిరకాయలు, జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. మళ్ళీ చూపిస్తున్నాను. తాలింపు అయితే వేసుకుందామండి. ఇప్పుడైతేని తాలింపు సరుకులు అయితే బాగా అయిపోయి చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే తినేద్దాము. ఇప్పుడైతే కూర అయితే వండేసాను కదండి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి అయితే చేసేసుకుందాము, కొబ్బరికాయ. అప్పుడైతే తినేద్దాం వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి, అలాగే పప్పు మామిడికాయ సూపర్గా ఉంటుంది. కూర అయితేనే ఎంత బాగుందో చూడండి. మట్టి దాకలో అయితే ఫస్ట్ టైం వండానండి కట్టెల పొయ్యి మీద. ఇప్పుడైతే పచ్చడి చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే పచ్చడి అయితే చేసేసుకుందామండి. మామిడికాయ ముక్కలు బాగా మగ్గిచ్చేసుకున్నాను. కింద అయితే మిరపకాయ ముక్కలు ఉన్నాయండి. ఇప్పుడైతే ముందైతే ఈ నూరు వేసుకుందాము. మామిడికాయ కొబ్బరికాయ సూపర్ ఉంటుందని పచ్చడి అయితేని. ఈ సంవత్సరం లేదే ఫస్ట్ టైం తిన్నాం. ముందైతే ఈ నూరు వేసుకుందాము. దూడు బాగా వెళ్ళిపోయింది. దీంట్లో కొబ్బరికాయ తురుములు అయితే వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి.
పచ్చడి అయితే అయిపోయిందండి. ఉప్పు అయితేనే మామిడికాయ ముక్కలు ఉడికిచ్చాను కదండి, మగ్గిచ్చాను కదా, దాంట్లోనే వేసాను. ఉప్పు అయితే వేయలేదండి. ఇంకా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చూస్తాను ఇప్పుడు. భలే ఉందండి, పుల్లగా కమ్మగా చాలా బాగుంది. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. తీసేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని అయితే తినేద్దాము. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. మామిడికేసాం కదా, ఇంకా టేస్ట్ అనేది వచ్చేసిందండి. పుల్లగా భలే ఉందండి బాబు. మీరు కూడా చేసుకోకపోతే చేసుకుని తినేయండి. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి సూపర్ అయితే ఉంది. తాలింపు పెట్టేసుకుందాము. వెళ్ళిపోయి పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నామండి. ముందుగా అయితే తాలింపు తొట్లో వేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చడి అయితే దీంట్లో వేసుకుందాము. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి సూపర్గా ఉందండి. చాలా టేస్ట్గా ఉంది. వేడి అన్నంలో వేసుకుని అయితే తినేద్దాము. భోజనం అయితే చేసేస్తున్నానండి. వేడి అన్నం, వేడి కూర, కొబ్బరి పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంది. ముందుగా కొబ్బరి పచ్చడి అయితే తినాలనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే పప్పు మామిడికాయ వండుకుందాం. తింటాను. కూర కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ప్లీజ్. భోజనం అయితే చేసేసానండి. చాలా బాగుంది కొబ్బరి పచ్చడి, అలాగే పప్పు మామిడికాయ కూడా సూపర్గా ఉంది. మా ఆరిని అయితే పడుకుందండి. మా ఆరిని కోసం అయితే నువ్వుల లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నువ్వులు, పల్లీలు, బెల్లంతో లడ్డు అయితే చేస్తాను. పాకల్లో అయితే వేయదండి. మా అమ్మ అయితే ఉంది కదండి, అలాగే వేసుకుని మిక్సీలో వేసి ఉండల కింద చేసేసుకుంటాను. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటుందండి మా అమ్మాయి. అరిని కోసం అయితే ఇప్పుడైతే చేసేస్తాను. ముందుగా అయితే వేపేసుకుందాము నడండి. ముందుగా పల్లీలు అయితే వేపుకుంటున్నానండి. తర్వాత అయితే నువ్వులు వేపుకుంటాను. నువ్వులు కూడా బాగా వేగిపోయండి. ఎక్కువ వేపినా కూడా చేదొచ్చేస్తాయి. నువ్వులు కూడా బాగా వేపేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుంటాను. తీసేసుకుని ముందైతే నువ్వులు అయితే వేసేసుకుందామండి. మిక్సీలోని మెత్తగా అయితే చేసేసుకుందాం పొడుగు. నువ్వులు అయితే బాగా ఆడేసానండి మెత్తగాని. ఇప్పుడైతే పల్లీలు అయితే వేసుకుందాము. ఇలా అయితే ఆడేసాను. తోలు అయితే తీస్తానండి. తోలు తీసి మెత్తగా చేసుకున్నాము. ఇలా బెల్లం కూడా ఇలా మెత్తగా అయితే చేసుకున్నానండి. నువ్వుల పొడి అలాగే పల్లీల పొడి కూడా మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుని 3 కలిపి మిక్సీలో అయితే వేసుకుందాము. కొద్దిగా వేసుకుందామండి. ఇదైతే వేసేస్తున్నాను పల్లీల పొడి. అలాగే కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇదైతే తిప్పేసుకుందాము ఒకసారి అయితే. మొత్తం మిక్సీలో అయితే ఇలా వేసానండి. చాలా మెత్తగా వచ్చేసింది. మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ముందుది ఇప్పుడుది కూడా కలిపేసుకుని చిన్న ఉండలు అయితే చేసేసుకుందామండి. మారిని అయితే ఉండిచ్చామనుకోండి చిరిపేస్తుంది కొనంత తిని, అందుకే చిన్నగా చేస్తాను అగ్ని కోసం. మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి. ఇలాగా చాలా బాగుంటుందండి. పాకంలో వేసి కన్నా ఇలా అయితే భలే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం అన్నీ కలిపేసుకుని ఇలా అయితే చేసేసుకుంటానండి. వండలో చిన్నగా చేస్తాను. ఈ బాక్స్లో వేసుకుంటానండి ఎప్పుడు కూడా. ఇంకోండి ఈ సైజ్ అయితే చేసుకుంటాను.
మొత్తం అన్నీ అయిపోయాక అయితే చూపిస్తాను అయితేని. నువ్వుల ఉండలు అయితే చేసేసానండి. చాలా టైం అయితే పట్టింది నాకు. మీకు అయితే ముందు చూపించాను, మళ్ళీ లాస్ట్లో అయితే చూపిస్తున్నాను. చాలా టైం అయితే పట్టింది. ఎలాగైతే ఉండలు అయితే నొక్కేసానండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. నా వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్.